నమస్తే తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీకి స్వాగతం. ప్రజల సమస్యలను ప్రతివారం ప్రభుత్వాల ముందుకు తీసుకువస్తూ వారి కష్టాలను కన్నీళ్లకు గొంతుకగా మారిన జనపదం ఈ రోజున విజయవాడ శివార్లలో ఉన్న వైఎస్ఆర్ కాలనీకి వచ్చేసింది. వైఎస్ఆర్ కాలనీ అనేది దాదాపుగా 30,000 మంది పేదలు నివసిస్తున్న ఈ కాలనీ దాదాపుగా 8,500 గృహాలు ఇక్కడ ఉన్నాయి. వీటన్నిటినీ కూడా ప్రభుత్వమే నిర్మించి వాళ్ళందరికీ ఇచ్చింది. విజయవాడ నగరం ఏపీ తాత్కాలిక రాజధానిగా ఉన్న ఈ నగరంలో ప్రతి పేదవాడికి కూడా ఒక నివాస గృహం ఉండాలనే లక్ష్యంతో ఆనాడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఈ కాలనీకి శ్రీకారం చుట్టడం జరిగింది. దాంతో ఆయన పేరు మీదనే ఈ కాలనీ అన్నట్టు కూడా పిలుస్తూ వస్తున్నారు. అయితే ఈ కాలనీలో చూసినట్లయితే అడుగడుగునా కూడా సమస్యలు పూర్తి స్థాయిలో చుట్టుముట్లాడుతున్నాయి. నిత్యం అనేక రకాలైన సమస్యలతోటి ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా కొట్టుమిట్టాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ చూసినా కూడా పేదల కష్టాలు కన్నీళ్ళే కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకు ఇంత సమస్యలతోటి ఈ వైఎస్ఆర్ కాలనీ ఇలా ఉండిపోయింది? ఈ సమస్యల పరిష్కారానికి ఏ రకమైన కృషి జరుగుతోంది? చాలా విచిత్రమైన పరిస్థితి వైఎస్ఆర్ కాలనీకి ఉంది. ఇక్కడ ఉన్న పేదలందరూ కూడా విజయవాడ నగరం నుంచి తలదాచుకోవడానికి ఇక్కడికి తరలించబడ్డ వాళ్ళే. కానీ ఈ ప్రదేశం అంతా కూడా ఇటు జక్కంపూడి అటు గొల్లపూడి 2 పంచాయతీల పరిధిలో ఉన్న గ్రామ పంచాయతీల పరిధిలో ఉంది. వీళ్ళకి సంబంధించిన రెవెన్యూ వ్యవహారాలన్నీ కూడా గ్రామ పంచాయతీలు చేస్తూ ఉంటే వీళ్ళకి సంబంధించిన శానిటేషన్ కానీ మంచినీరు కానీ విద్య వైద్యం ఆరోగ్యం ఇటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో ఏదైతే మున్సిపాలిటీ కార్పొరేషన్ ఉందో ఆ మున్సిపల్ కార్పొరేషన్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇటువంటి పరిస్థితుల్లో అటు సౌకర్యాలు అందక అనేక రకాల ఇబ్బందులతోటి ఇక్కడ నిత్యం సతమతమవుతూ ఉన్నారు. ఇక్కడ మనం చూస్తున్నాం ప్రస్తుతం ఈ సమస్యలు ఏ రకంగా ఉన్నాయంటానికి ఇక్కడ ఈ నివాస ప్రాంతాలు నివాస గృహాల మధ్య ఉన్న ఒక డ్రైనేజీని చూస్తూ ఉన్నాం. ఈ డ్రైనేజీ పూర్తిగా మడుగు కట్టి ఉన్న పరిస్థితి. చాలా రోజుల నుంచి ఈ రకమైన మురుగునీటి మడుగుల మధ్య ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా రోజులు వెళ్లదీస్తూ ఉన్నారు. నిత్యం ఈ మురుగునీటి మడుగుల మధ్య నుంచి వస్తున్న దోమలతోటి విష జ్వరాలతోటి తమ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు. చిన్నపిల్లలు అయితే చాలా దారుణమైన పరిస్థితిలో ఉన్నారు. ఇక్కడ ఉన్న వాసుల సమస్యలు ఏంటనేది తెలుసుకుందాం. అదేవిధంగా ఈ జక్కంపూడి సర్పంచ్ కొమ్ము రవి గారు కూడా ఉన్నారు. ఆయనతో మాట్లాడే ముందు ఇక్కడ ఉన్న ప్రజలతోటి మాట్లాడదాం. వీళ్ళు ఏమనుకుంటున్నారు, వీళ్ళు ఏ రకమైన సమస్యలు అనుభవిస్తున్నారు? అమ్మ ఏంటి, ఎంతకాలం అయింది మీరు ఇక్కడికి వచ్చి? ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు? మేము ఇక్కడికి వచ్చి 7 నెలలు అయింది సార్. 7 నెలల నుంచి ఏ సౌకర్యం లేదు. అసలు వాటర్ మంచినీళ్ళు నీళ్లు పట్టుకుందాం అంటే మాకు డ్రైనేజీ వచ్చేస్తుంది. అసలు ముందు ఎలా తాగుతారు సార్? కనీసం మినరల్ వాటర్ ట్యాంక్ రాదు. ఇక్కడ నుంచి గ్రౌండ్ దగ్గరికి వెళ్ళి మేము మోసుకొచ్చుకోవాలి. మంచినీళ్ళ సౌకర్యం లేదు. దోమలు, పిల్లలకైతే విష జ్వరాలు, పిల్లలకైతే ఎప్పుడు అసలు డెంగ్యూ జ్వరాలు దోమల వల్ల వస్తుంది. హాస్పిటల్కి వెళ్ళి బ్లడ్ టెస్ట్ చేపిస్తుంటే దోమల వల్ల వస్తుందమ్మా, మీరు దోమలు లేకుండా శుభ్రం చేసుకోండి. మేము ఎలా చేసుకుంటాం సార్? ఇక్కడ సార్లు పట్టించుకోవాలి. మేము ఇల్లు ఇచ్చేసారి హఠాత్తుగా వచ్చాము. మేము సగం చేసుకున్నాం సార్. ఇక్కడ ఏం చేస్తా ఏమీ లేదు. ఏం చేసుకున్నాం? డ్రైనేజీ మూతలు లేవు. అసలు అక్కడ డ్రైనేజీ చూడండి ఎలా ఉంది. మంచినీళ్ళ సౌకర్యం లేదు. రోడ్డు అయితే ఈ రోజు చేశారనమాట. ఈ లెవెల్ మొన్న కొమ్ము రవి గారు వచ్చారు, ఆ రోజు చేపించారు. మళ్ళీ ఇంతవరకు ఏ సారు వచ్చి ఏమ్మా ఎలా ఉంది ఏంటని మా పక్క తొంగి మళ్ళీ చూసిన వాళ్ళు ఎవ్వరు లేరు. పనులకి వెళ్ళడానికి కానీ రోడ్డు ఇబ్బంది కానీ ఇక్కడ ఉన్న వాటర్ ఇబ్బంది కానీ పైనుంచి వచ్చే వాటర్ ఇబ్బంది కానీ అన్నిటికి కింద ఉన్న వాళ్ళు కూడా గురవుతున్నారు. రోగాలకి అన్నిటికి ఇబ్బంది పడుతున్నారు. ఏ జ్వరం వచ్చినా సరే హాస్పిటల్కి పాలవుతున్నారు. ఏ కనీసం కూడా ఇక్కడ ప్రజలు చాలా ఇబ్బందిగా, ఇక్కడ అంతా పొలాలు అన్నిటి వల్ల పిల్లలకి చదువులకు కూడా ఇబ్బందిగానే ఉంటుంది. దాన్ని బట్టి మాకు మీరు అందరూ దయచేసి మా కొరకు అందరూ పెద్దవాళ్ళు ఎవరైనా సరే, రాజకీయాలలో ఉన్న పెద్దవాళ్ళు ఎవరైనా సరే వచ్చి మమ్మల్ని ఆదుకోమని మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నాను. అమ్మ చెప్పండి, బిందెలు పట్టుకొని బయటకు వస్తున్నారు, పంపుల దగ్గరకు వస్తున్నారు, పంపులు కరెక్ట్గా వస్తున్నాయా? వాటర్ ప్రాబ్లం ఏం లేదా? ట్యాంకర్లు కూడా సకాలంలో ఏమైనా వచ్చే పరిస్థితి ఉందా మీకు? రావట్లేదండి. అసలు ట్యాంకీలు కూడా రావట్లేదు. అసలు మాకు చాలా ఇబ్బంది అయిపోతుంది. ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా రోగాలు ఎక్కువైపోయి హాస్పిటల్ పాలైపోతున్నాం మేము. జలుబులు, అసలు దగ్గులు, ఎలర్జీ అంతా వచ్చి అసలు మేము ఎంతో హాస్పిటల్ పాలైపోతున్నాం. ఇక్కడికి వచ్చి మాకు సుఖం ఏం లేదండి. అసలు వచ్చిన కాడి మాకు శ్రమలే. అసలు ఇటెళ్ళి మంచినీళ్ళు పట్టాలి, మంచినీళ్ళు కొనుక్కోవాలి. ఇక్కడికి వస్తే వాళ్ళకి సరిపోక మమ్మల్ని గొడవలు ఇరుకులు అసలు మాకు రోగాలు కూడా వస్తున్నాయండి. అసలు మా 55లో అసలు హాస్పిటల్లో చేరారు కొంతమంది. మాకు వీళ్ళు చెప్తున్నారు మంచినీళ్లు తాగాలి అంటే మంచినీళ్ళు పక్కనే ఉన్న సైడ్ డ్రైన్ల కారణంగా చాలా ఇబ్బంది పడుతున్నాం అంటారు. సరే, మనం వాటర్ ప్రాబ్లం ఎలా ఉంది, ఇక్కడ ఉన్న వాటర్ సిస్టమ్ని ఏ రకంగా పెట్టారనేది కూడా చూద్దాం. ఇక్కడ పరిస్థితి చూస్తుంటేనే మనకు దృశ్యాల్లో చూస్తుంటే అర్థమవుతుంది. చాలా దారుణమైన పరిస్థితి. అంటే ఏదైతే ఈ బ్లాక్లు ఉన్నాయో బ్లాక్ల నుంచి మొత్తం
మొత్తం వాడుకున్న డ్రైనేజీ వాటర్ అంతా కూడా కిందికి వస్తుంది. ఈ డ్రైనేజీ వాటర్ వచ్చిన పక్కనే మంచినీళ్ళ సంపు ఉంది. ఇప్పుడు అక్కడ మనం చూస్తున్నట్టయితే ఆ వాటర్ ట్యాంక్ ఏదైతే డ్రైనేజీ వాటర్ వాడుతున్నారో ఆ వాటర్ నుంచి అంతా కూడా లీక్ అయి కిందికి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ఇదంతా చూస్తే ఈ ప్రాంతం అంతా కూడా ఈ డ్రైనేజీ వాటర్ పూర్తిగా ఇక్కడ స్టాగ్నెట్ అయిపోయి ఇదంతా కూడా బురదమయంగా మారిపోయింది. ఈ బురదమయంగా మారిపోయింది దాని పక్కనే వాటర్ సంపు కూడా ఉంది. అంటే వచ్చే వాటర్ అంతా కూడా ఎవరైతే కార్పొరేషన్ అధికారులు సప్లై చేస్తున్నారో ఆ వాటర్ అంతా కూడా ఈ డ్రైనేజీ పక్కన ఉన్న సంపులోకి వస్తుంది. ఆ సంపు నుంచి చివరికి ఇక్కడికి మంచినీళ్ళకి వస్తుంది. ఈ మంచినీళ్ళు కూడా పట్టుకోవాలంటే కూడా వాళ్ళు ఈ కిందికి దిగి పట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అంటే రాత్రి సమయాల్లో కొంచెం ఇబ్బందికరమైన వాతావరణమే, అది కూడా సక్రమంగా నీరు రావట్లేదు, తాగడానికి చాలా ఇబ్బంది అవుతుంది అనేది వాళ్ళు చెప్తున్న మాటగా కనిపిస్తుంది. ఇవన్నీ కూడా చాలా ప్రత్యక్షంగా కనిపిస్తున్నాయి. ఈ సంపులు కానీ వీటిని ఏ రకంగా క్లీన్ చేస్తున్నారు అనేది కానీ చూస్తే అర్థమైపోతుంది. ఇక్కడ చాలా వరకు కూడా సంపుల్లో ఎక్కడ కూడా క్లీనింగ్ అనేది కనిపించట్లేదు. దాని ప్రభావం పూర్తిగా ఈ డ్రైనేజీ వాటర్ నుంచి వస్తున్న పురుగులు కూడా దీంట్లో కలుస్తుండటం వల్లే ఈ రకమైన వాతావరణం ఏర్పడుతుంది అనేది బాధ ఇక్కడ ఉన్న వాళ్ళు వ్యక్తమవుతుంది. చాలామంది ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చెప్తున్న వాటిలో వాళ్ళు అడుగుతున్నవి చాలా మౌలికమైన సదుపాయాలు, పెద్ద ఎక్కువ సదుపాయాలు కూడా కాదు, చాలా మౌలికమైన సదుపాయాలు అడుగుతున్నారు. చిన్నపిల్లలతోటి ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు. ఏమో అంగన్వాడీ అంటే అసలు తెలియదా ఇక్కడ? లేనే లేదు, అస్సలు అంగన్వాడే లేదు, అసలు ఇక్కడ ఏమీ లేదు. మొన్న 4 రోజుల క్రితం 4 సార్లు వచ్చారు. వచ్చితే నేను దగ్గరికి వెళ్ళి తీసుకెళ్ళి మొత్తం చూపించా. చూడండి ఇల్లు మొత్తం పడిపోతుందండి, సగం నీళ్ళు వచ్చినాయి అంటే అమ్మ 7 రోజుల్లో వచ్చి నేను మొత్తం పూర్తి చేస్తాను అన్నారు. ఎందుకండి సార్ ఉత్తు మాటలు చెప్పడం? చూడండి ఒకసారి నా ఇల్లు చూడండి, వచ్చి సగం పైన బాగా అక్కడ ఉన్నదే బాగుంది, చక్కగా ఉండేవాళ్ళం, తీసుకొచ్చి ఇక్కడ పడేశారు. చాలా ఖర్చులు మేము పెట్టుకున్నాను, నేను డబ్బులు పెట్టుకున్నాను, కానీ ప్రయోజనం లేదండి సార్. అంటే ప్రభుత్వం మీకు భూములు ఇచ్చింది కదా, ఈ స్థలాలు ఇల్లు కూడా ఇచ్చింది కదా, దీనికి సంబంధించిన రిపేర్లు వస్తే ప్రభుత్వం చేయించట్లేదు, అధికారులు ఎవరు రావట్లేదా? రావట్లేదు సార్, అసలు ఎవరు రావట్లేదు. దయచేసి ఈ మీడియా నా వెనకాల తీసుకొని రండి సార్, దయచేసి రండి. వైఎస్ఆర్ కాలనీలో మంచినీళ్ళు కావాలి అని అంటే ఖచ్చితంగా మురుగునీటి గుంటలోకి దిగి పట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ మనం వైఎస్ఆర్ కాలనీలో ఉన్న బ్లాకుల్లో పరిస్థితి చూస్తే చాలా క్లారిటీగా అర్థమవుతోంది. ఏ రకంగా ఇప్పుడు ఆ మహిళ ఆ బిందెని తీసుకొచ్చి పెట్టిన ప్రాంతం అంతా కూడా డ్రైనేజీ వాటర్లో ఆ బిందెను పెట్టింది. ఆ బిందెలో పడే నీళ్ళంతా కూడా కార్పొరేషన్ అధికారులు సురక్షితమైన మంచినీరు, తాగునీరు అంటూ ఏదైతే ఇక్కడున్న ప్రాంత ప్రజలకు సప్లై చేస్తున్నారో ఆ ప్రాంతానికి సంబంధించిన నీరే ఇది. ఆ నీటిని ఆ రకంగా డ్రైనేజీలో పట్టడం అనేది చాలా దారుణమైన పరిస్థితి. ఎట్లా తాగుతున్నారమ్మా ఈ నీరు? ఏమంటున్నారు? గత లేక ఇలాగ తాగుతున్నాం, ఆ నీళ్ళే తాగుతున్నాం. 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి వస్తాయి, ఇంత పురుగులు వస్తాయి. ఈ నీళ్ళు దీంట్లో వెళ్ళి దిగుతుంటే జారి పడుతున్నాం. మొన్న నేను పడ్డా. ఏం చేయమంటారు సార్? ఏదో ఒకటి పట్టించుకోండి, పెద్దలు దయచేసి పట్టించు. ఆ పూట పనికి వెళ్ళి వచ్చేవాళ్ళం 150 వేసుకోవడం బాగు చేయించుకోవడం అయిపోతుంది. బాగు చేయించుకోవాలంటే మాకు అయితే ఓపిక లేవు. మీ సొంత డబ్బులతో ఇవన్నీ బాగు చేసుకుంటున్నారా? సొంత డబ్బులతో బాగు చేసుకుంటున్నాం సార్. ఎవరు కూడా 1 రూపాయి ఇచ్చి మాకు వేసిన వాళ్ళు లేరు. అది డ్రైనేజీ కూడా మరి నిన్న పొర్లిపోతుంటే ఆ ముగ్గురు పోలు చెప్తే ఎవరు కూడా ఇలా తలకో ఎంత వేసుకొని మేము 2500 700 ఇచ్చి మేము బాగు చేయించుకున్నాం. ఇక్కడ అంతా కూడా చెత్త చెదారం చాలా దారుణంగా ఉంది. ఈ చెత్త క్లీన్ చేయడానికి ఎవరు రావట్లేదా? ఇక్కడ ఏంటి పరిస్థితి, ఎలా ఉంటుంది? ఎవరు పట్టించుకోరు, కానీ పాములు పురుగులు అవి బాగా వస్తాయి. అటు నుండి అట్టే వెళ్ళిపోతారు అందరూ. ఇటు ఎవ్వరు రారు నాయకులు అనేవాళ్ళు. వచ్చారు చూస్తారు వెళ్ళిపోతారు, అంతవరకే చేపిస్తాం, అంతవరకే. ఎవరైనా పట్టించుకున్నాం అంటారు, వస్తున్నాం అంటారు. ఈ నీళ్ళ కోసం కనీసం ఒక్కోసారి అయితే చివరికి వెళ్తారు ట్యాంకీ దగ్గరికి, అక్కడ కూడా నుంచుని తెచ్చుకుంటారు వెళ్ళి. ఎంత బాధపడతా వస్తారు ఒక్కొక్కళ్ళు. అయితే లోపల ట్యాంకీ కూడా రారు, అక్కడ బయట పెడతారు, వీళ్ళన్నా పిలుస్తారు, వీళ్ళు వెళ్ళరు. ఆ బండి లోపల రావచ్చు. గతుకులు ఇప్పుడు అంటే రోడ్డు బాగుంది, మొన్నటిదైతే రోడ్డు దరిద్రం, మరీ దరిద్రంగా ఉంది. అసలు రావాలంటేనే లోపలికి ప్రాణం పోతుంది. ఇక్కడ మనం చాలా స్పష్టంగా చూస్తున్నాం ఈ ప్రాంతం అంతా కూడా ఎంత దారుణమైన పరిస్థితిలో ఉంది. కనీసం డ్రైనేజీ అనేది సదుపాయం లేని పరిస్థితి. అదేవిధంగా ఎక్కడ పడితే అక్కడ మురుగునీరు తటాకాల కనిపిస్తుంది. అదే మురుగునీరులో మంచినీళ్ళు కూడా పట్టుకొని రావాల్సిన చాలా దారుణమైన పరిస్థితిలో వైఎస్ఆర్ కాలనీ వాసులు ఇక్కడ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. ఇప్పుడు జనపదంలో చిన్న బ్రేక్ తీసుకుందాం. జనపదానికి తిరిగి స్వాగతం. ప్రస్తుతం వైఎస్ఆర్ కాలనీలో ఈ రకమైన సమస్యలు పట్టిపీడుస్తున్న నేపథ్యంలో
ఇదే కాలనీకి సంబంధించిన ప్రజాప్రతినిధి గ్రామ సర్పంచ్ కొమ్ము రవి గారు కూడా మనతో ఉన్నారు. ఒకసారి రవి గారితో కూడా మాట్లాడదాం. రవి గారు చెప్పండి, ఇన్ని సమస్యలు చెప్తున్నారు ఇక్కడ, అంటే ప్రధానంగా ఇక్కడ మనం చూస్తున్నాం ఈ పక్కనే ఉన్న డ్రైనేజీలో దారుణమైన పరిస్థితి ఉంది. డ్రైనేజీ నీళ్లలోనే మంచినీళ్లు పట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. పురుగులు కూడా వస్తున్నాయండి, నీళ్లు కూడా తాగలేకపోతున్నాం అంటున్నారు. కనీసం మంచినీళ్ళైనా సురక్షితంగా ఇప్పించండి అంటున్నారు. ఏ రకమైన చర్యలు ఇక్కడ జరుగుతూ ఉన్నాయి, దీని మీద ప్రభుత్వం ఏ రకమైన శ్రద్ధ తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది? కాలనీ వచ్చి ఒక 5 సంవత్సరాల పైన అవుతుందండి. 5 సంవత్సరాల నుంచి అధికారులు కానీ ఇక్కడ మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించిన సిబ్బంది కానీ ఎవరు 2-3 సంవత్సరాల నుంచి ప్రజలను పట్టించుకోకపోతే మొన్న ఒక 3 నెలల క్రితం నుంచి నేను అమ్మగారు వస్తాము ఇక్కడికి సీఎం గారిని రప్పిస్తాం 1 by 1 ఒకటి ఈ శానిటేషన్ కానీ వాటర్ ప్రాబ్లం కానీ ఈ రోడ్డు డ్రైనేజీ కానీ అండర్గ్రౌండ్ డ్రైనేజీలు కానీ ఇవన్నీ ఏంటంటే ఒకరోజు మొత్తం కాలనీ మొత్తం వాసులందరినీ పిలిపించి అసలు మీ సమస్యలు ఏంటి తెలుసుకుంటా కోసం మొత్తం మేము కాలనీ మొత్తం తిరుగుతాం, అధికారుల దగ్గర తీసుకెళ్తాం, మనం కార్పొరేషన్ మున్సిపల్ కమిషనర్ గారిని రప్పిస్తాం, అలాగే కలెక్టర్ గారిని ఇక్కడికి రప్పిస్తాం జరిగితే ఈ కొన్ని సమస్యలను చూసుకొని హాస్పిటల్ ప్లస్ స్కూలు కాడ ఇబ్బందిగా ఉందండి. ఆ 2 మొన్న మినిస్టర్ సీఎం గారు వచ్చి ఓపెన్ చేశారు. 1-2 బ్లాకుల కాడ నుంచి 58 బ్లాకుల వరకు కాల యువతలు మొన్న ఈ మధ్య భవానీపురం వాళ్ళకి లేకపోతే గట్టెనకల వాళ్ళందరికీ ఒక 70 బ్లాకుల దాకా ఇచ్చారండి. వాళ్ళకి ఏంటంటే ఈ వాటర్ సంస్ కొంచెం తర్వాత అండర్గ్రౌండ్ డ్రైనేజీ సంపులు పగిలిపోయి మూతలు లేక వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. మొన్నటిదాకా చేస్తున్నారని చెప్పి ఓకే అని మేము అధికారులు వాళ్ళకి అప్పచెప్తే కాడ వాళ్ళు చేసినంత చేసి కాసేపు కొన్నాళ్ళు కాలవతలకి 78 బ్లాకుల కానీ చేసుకుని వెళ్ళిపోయారు. తర్వాత ఇక్కడ 1-2-58 బ్లాకుల వరకు కాడ చేస్తా అని చెప్పి మళ్ళీ అట్లాగే దాన్ని వెనక్కి రివర్స్ పెట్టుకుంటూ వాళ్ళు చేస్తుంటే ఈ కాలనీ వాసులు వచ్చి పద్దాకా కంప్లైంట్ ఇస్తాం, నాకు 2 పూటలు కంప్లైంట్ ఇస్తాం, వాటర్ రాపోవటం ఇక్కడ 54 నుంచి 55 బ్లాకులు కాలువతలు ఉండటం వల్ల వీళ్ళకి వాటర్ బాగా మెయిన్ ప్రాబ్లం వాటర్కి చెప్తుంటే నేను ఇక్కడున్న సిబ్బందికి ఏఈ గారికి కానీ డి గారికి కానీ వీళ్ళకి ఎప్పటికప్పుడే వీళ్ళకి తెలియపరుస్తా, అలాగే మన మేయర్ గారు గోగుల్ రమణ గారు కూడా ఇక్కడికి వచ్చి 1 రోజులు తిరిగి కంపల్సరీ చూసి ప్రాబ్లం ఏంటో రిక్వెస్ట్ చేస్తుంటే వీళ్ళు ఒక రోజు చేస్తుంటే ఈ సిబ్బందితో కూడా ఇబ్బందిగా ఉంది. మీ దగ్గర ఒక చిన్న విచిత్రమైన వాతావరణం కూడా కనిపిస్తుంది. అంటే ఇక్కడ పరిపాలన అంతా ప్రజాప్రతినిధిగా గ్రామ పంచాయతీ పరిధిలో ఉంది, సర్పంచ్గా మీరు ఇక్కడ బాధ్యత వహించాలి, కానీ దీన్ని చేస్తున్న వర్క్ అంతా కూడా కార్పొరేషన్ అధికారులు చేస్తున్నారు. మీరు వాళ్ళతోటి సంప్రదింపు చేసినప్పుడు కూడా వాళ్ళ వైపు నుంచి స్పందన ఏ రకంగా వస్తుంది, ఈ సమస్యను ఎట్లా పరిష్కరిస్తున్నారు మీరు? అయితే నిన్న మన సీఎం గారు వచ్చి ఇది పంచాయతీకి ఉంది కదా కార్పొరేషన్కి ఇచ్చేయండి దాని మరి చేస్తున్నారంటే ఇది వాళ్ళు కాదండి, ఎప్పటి నుంచో ఈ జయనగర్ కాలనీ పుట్టిన కాడి నుంచి కూడా కార్పొరేషన్ సిబ్బంది ప్రతి వర్క్ కూడా వాళ్ళే చేస్తున్నారు. అయితే నేను వచ్చి గత 3 సంవత్సరాలు అవుతుంది పంచాయతీ ఎలక్షన్లు అయ్యి, నేను 3 సంవత్సరాల నుంచి కూడా వీళ్ళు వాటర్లో మేము వేయించుకున్నాం, వీళ్ళతో మనం ఓటింగ్ వేయించుకున్నాం కాబట్టి మనం ఏం చేయాలని చెప్పి డైలీ తిరిగి వీళ్ళ సమస్యలు తెలుసుకుంటే ఈ కార్పొరేషన్ వాళ్ళు ఇదిగో ఏఈ గారు కానీ డి గారు కానీ వీళ్ళందరూ ఏంటంటే ఇదిగో మేము చేస్తున్నామని అంటున్నారు. అలాగే రేపు చేయలేదనుకుంటే మేము మినిస్టర్ గారికి వెళ్తున్నాం, మినిస్టర్ గారి దగ్గర దేనైనా ఉమ్మగారి దగ్గరికి వెళ్తున్నాము, వాళ్ళకి ఏఈ గారికి ఫోన్ చేస్తున్నారు, లేదు కమిషనర్ గారి దగ్గరికి వెళ్తున్నాం చేపిస్తున్నాం అంటున్నారే కానీ దాన్ని రెట్టిపై అనేది అవట్లేదు. ఏ రోజుగారు ఒక సర్పంచ్గా మీరున్నారు, ఇప్పుడు మనం ఇక్కడికి వెళ్ళి చూద్దాం ఇంత దారుణమైన పరిస్థితి. అంటే ఇప్పుడు చిన్న పిల్లలతోటి ఉన్న మహిళలు చాలా మంది ఇక్కడ కనిపిస్తున్నారు, చాలా చిన్న పిల్లలు. ఇప్పుడు ఇక్కడ మనం ఈ ప్రాంతంలోంచి కిందికి దిగి వెళ్ళాలంటేనే చాలా దారుణమైన పరిస్థితి కనిపిస్తుంది. అంతా చెత్త చెదారం, కనీసం ఎక్కడ కూడా ఒక డస్ట్బిన్ కానీ ఇక్కడ వీళ్ళకి సంబంధించిన వ్యర్థ పదార్థాలు వేసుకునే డస్ట్బిన్ కానీ లేదు. పక్కనే నివాసాలు, ఆ నివాసాల పక్క నుంచి వాళ్ళు వాడిన వాటర్నే పూర్తిగా డ్రైనేజ్ రూపంలో ఇక్కడికి వచ్చి ఇక్కడ మడుగు కట్టిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇంత పెద్ద మడుగు, ఈ మడుగులో చూసినట్లయితే దోమలు విపరీతంగా ఉంటున్నాయి. ఇంత దారుణమైన పరిస్థితి ఇక్కడ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ఇన్ని వేల మంది, దాదాపుగా 30,000 మంది ఈ కాలనీలో ఉంటున్నారు. వీళ్ళకి ఏ రకమైన శానిటేషన్ పరిస్థితిని కల్పించే ప్రయత్నం జరుగుతోంది. మీరేమో గ్రామ పంచాయతీ పరిధిలోనే పనిచేస్తున్నారు, కానీ కార్పొరేషన్ వాళ్ళు వచ్చి ఇక్కడ పనిచేయాలి. వాళ్ళ వైపు నుంచి బాధ్యత అనేది లేకుండా పోయిందనేది ఎక్కువగా అందరిలో కూడా వ్యక్తమవుతుంది. ఇవన్నీ కూడా ఎట్లా మీరు అధికారుల దృష్టికి, ప్రభుత్వం దృష్టికి ఎట్లా తీసుకెళ్తున్నారు? అదే నేను లెటర్ రూపంగా తీసుకెళ్తున్నానండి. తర్వాత లెటర్ రూపంగా తీసుకెళ్తాను. కమిషనర్ గారిని కూడా శానిటేషన్ సిబ్బంది లేదని అంటే 3,000 మంది ఉన్నప్పుడు అదే 9 మంది ఉన్నారు, 15-20 వేల మంది వచ్చినప్పుడు కదా అదే 9 మంది ఉంటే మన సీఎం గారు వచ్చాడని చెప్పేసి ఏదో ఒక 20 మందిని పంపించారండి. ఇంత 40,000 మంది జనాల్లో ఇన్ని 250 బ్లాకులకి
ఈ 20 మంది సిబ్బంది శానిటేషన్ సరిపోవట్లేదు సార్. కేవలం 20 మందితోటే ఇన్ని వేల మందికి శానిటేషన్ జరుగుతుందా? ఆ 20 మంది కాడ ఒక గత నెల రోజుల నుంచే మనకి శానిటేషన్ పంపించారండి. దీని కాడ శానిటేషన్ కాడ అది 8 to 8 గంటల డ్యూటీ అని చెప్పేసి వాళ్ళు ఆ మెయిన్ సెంటర్లోనే తుడుచుకుని వెళ్తాం. కేవలం ముఖ్యమంత్రి గారు ఇక్కడ కార్యక్రమం చేపడుతున్నారు కాబట్టి ఈ కేటాయింపు అయినా జరిగింది, అంతకుముందు అది కూడా లేదు. ముందు అయితే అసలు అది కూడా లేదండి. అది దేవినేని ఉమ్మగారు కాడ గట్టిగా వార్నింగ్ ఇచ్చి వీళ్ళని సిబ్బందిని పెంచాలని చెప్పి అది తీసుకొచ్చారని వాళ్ళు ఇంకా సరిపోవట్లేదండి. 40,000 మందికి 20 మందికి 20 మందిలో కాడ 18 మందో 15 మందో వస్తాం. ఆ ఫ్లైఓవర్ మీద అవన్నీ చూసుకుని వెళ్తాం. ఏదో అధికారులు వస్తున్నారని చెప్పి చూసుకుని వెళ్తాం. కానీ సర్పంచ్ గారు చాలా చాలా విచిత్రంగా అనిపించట్లేదా, చాలా బాధాకరంగా అనిపించట్లేదా? ఒక 30,000 మంది ప్రజలు ఇక్కడ నివసిస్తూ ఉండి దాదాపుగా 8,500 ఇళ్ళు ఇక్కడ ఉన్నప్పుడు కేవలం 20 మంది సిబ్బంది శానిటేషన్ ఈ కార్యక్రమాలు నిర్వహించడం అంటే ప్రజల ఆరోగ్యాలతోటి వాళ్ళ ప్రాణాలతోటి ఒక రకంగా చెలగాటం ఆడుతున్నారనే భావన కూడా కలగట్లేదా? కలుగుతుంది కాబట్టి ప్రతిరోజు కాడ వచ్చి అధికారుల దృష్టి తీసుకెళ్తాం. అదిగో వస్తున్నా ఇదిగో వస్తున్నా అని చెప్తున్నారే కానీ మా వచ్చి కరెక్ట్గా అంటే ఫస్ట్ బ్లాకుల్లో చూసుకుంటున్నారే కానీ యువతల లాస్ట్ బ్లాకులకు వచ్చి అసలు వీళ్ళ సమస్యలు ఏంటి ఇవన్నీ మా వాళ్ళు చేస్తున్నారు అంటున్నారే కానీ మా దృష్టికి రానిత్తలేదు. మళ్ళీ ఒకసారి మేము చెప్తున్నాము, మళ్ళీ 2వ రోజున 3వ రోజున నాకు కంప్లైంట్ ఇస్తానన్నారు. మళ్ళీ వెళ్ళి కంప్లైంట్ ఇస్తానన్నాము. అలాగే ఇట్లాగే మాకు రోజుకి అట్లాగే గడిచిపోతుందా కానీ ఏది రెట్టిపోయే అవకాశాలు కొన్ని బ్లాకులకు అవ్వట్లేదు సార్. ఇక్కడ పరిస్థితి చూస్తుంటే చాలా దారుణంగా కనిపిస్తుంది. ఇన్ని వేల మందికి ఒక 20 మంది శానిటరీ సిబ్బందితోటే ఇవన్నీ కూడా నడిపిస్తున్నారు అని అంటే అసలు వీళ్లకు ప్రభుత్వ పరంగా అందుతున్న పథకాలు ఎలా ఉన్నాయి? అంటే ఒక ఇల్లు కట్టించేసాము, రోడ్లు వేసేసాము, ఇక మంచినీటి సదుపాయాన్ని అరకొరగా కల్పించాం కాబట్టి ఇక మీ పని మీరు మీ విధిరాతను మీరు దాన్ని బట్టి నడిపించుకోండి అనే పద్ధతిలో కనిపిస్తుంది తప్ప సరే వీళ్ళందరికీ కూడా ఈ రేషన్ కార్డులు కానీ ప్రభుత్వ పరంగా అందుతున్న సరుకులు కానీ ఏ రకంగా అందుతున్నాయో వీళ్ళతో అడిగి తెలుసుకో. సర్పంచ్ గారు కూడా ఉన్నారు. సర్పంచ్ గారు ఎదురుగానే వీళ్ళని అడిగి చూద్దాం. అమ్మ చెప్పండి అమ్మా, ఎట్లా రేషన్ కార్డ్స్ మీకు ఉన్నాయా? రేషన్ సరుకులు అందుతున్నాయా? ఎక్కడ కానీ అక్కడికి వెళ్ళాలండి, కొత్త సెంటరు అక్కడికి వెళ్ళాలి. ఛార్జీలు అవుతున్నాయి, రాను పోను 30 రూపాయలు అవుతున్నాయి. అక్కడికి వెళ్ళి ఏం తెచ్చుకోగలమండి? అదే ఇక్కడికి మార్చారనుకో ఇక్కడే ఇది ఏలు ముద్రలు పడవ తొందరగా 2-3 సార్లు తిరగాలి. 40 రూపాయలు రానిపోని ఛార్జ్ ఒక మనిషి వెళ్తే భవానీపురం వెళ్ళి తెచ్చుకోవాలి. మాకు ఇల్లు తీసింది ఆడే. మీ రేషన్ ఎక్కడైతే అక్కడే తెచ్చుకోండి, మా దగ్గరికి ఎందుకు వస్తారని అడుగుతారు సార్. ఇక్కడ అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఒక పథకం పెట్టారు ఈ పోస్ట్ అని, దాని ప్రకారం మీరు వేలిముద్ర ఏ షాప్లో వేసినా కూడా ఆ షాప్లో సరుకులు ఇవ్వడానికి అవకాశం ఉంది. అటువంటి అవకాశం ఉందని మీరేం చెప్పట్లేదా? ఏం చెప్పట్లేదు సార్, అలాగే ఏం అనట్లేదు సార్. వీళ్ళు మీరు ఎక్కడ అమ్మ అక్కడికి వెళ్ళండి, ఇక్కడికి వస్తే ఎలాగా అని అడుగుతున్నారు సార్. ఎక్కడికి వెళ్ళాల్సిన అక్కడికి వెళ్ళాలి, ఎక్కడ పడితే అక్కడికి రాకూడదమ్మా. మీ స్టోరీ ఏది ఆ స్టోరీ దగ్గరికి వెళ్ళండి. ఈ స్టోరీలో ఎన్నిసార్లు అని చెప్తాం మేము మీకు వరకు అని చెప్తున్నారు. వీళ్ళందరూ 3 సార్లు 4 సార్లు వెళ్ళారు నిన్నగాడ, అయినా సరే లేదు. అక్కడికి వెళ్ళాలి. భవానీపురం ఉన్నారు చాలా మంది, ఎక్కడెక్కడికో వెళ్ళి తెచ్చుకోవాలి స్టోర్లకి. వీళ్ళు ఎక్కడెక్కడి నుంచి వచ్చిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా విజయవాడ నగరంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు. అంటే కాలువ కట్ల మీద ఉన్న వాళ్ళని తొలగించినప్పుడు, అదేవిధంగా పుష్కరాల సమయంలో పుష్కరాలకు సంబంధించిన విస్తరణ పనులు జరుగుతున్నప్పుడు అడ్డుగా ఉన్న ఇళ్లను తొలగించి వాళ్ళందరికీ ప్రత్యామ్నాయంగా ఈ ప్రాంతంలో ఇళ్లు కేటాయింపులు జరిగాయి. వీళ్ళందరూ రేషన్ కార్డులు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు. వీళ్ళు రేషన్ తీసుకోవాలంటే వాళ్ళు గతంలో ఎక్కడ ఉన్నారో ఆ ప్రాంతం నుంచే రేషన్ తీసుకోండి అని చెప్తున్నారు. దీనికి సర్పంచ్ గారు ఇక్కడ ఉన్నారు కాబట్టి వారిని అడుగుదాం. సర్పంచ్ గారు మీ సమక్షంలోనే వాళ్ళు చెప్తున్నారు రేషన్ తెచ్చుకోవాలంటే ఇంత ఇబ్బంది పడుతున్నారు. మీరు ఒక మాట చెప్పండి, 30,000 మంది నివసిస్తున్న ఒక ప్రాంతంలో ఒక్క రేషన్ షాపు ఏ రకంగా సరిపోద్ది అనుకుంటున్నారు? అసలు సాధ్యం అవుతుందా సరుకులు ఇవ్వడానికి? దేవినేని ఉమ్మగారు గ్రామ సర్పంచ్గా ఇక్కడ సర్వే చేసి పక్కా 20 రోజుల్లో రేషన్ డిపోలు మీకు 7 డిపోలు ఈ కాలనీ వాసులకి ఈ 40,000 మందికి ఈ 2 డిపోలు సరిపోవట్లేదని చెప్పి 7 డిపోలు మేము ఇక్కడ గ్యాదర్ చేస్తామైంది జరిగింది. ఎగ్జామ్ కూడా అయిపోయినాయి. 7 డిపోలు ఈ అందరికీ అయితే ఈ కాలనీ వాసులకు నేను చెప్పేది ఏంటంటే అదర్గా ఉన్న ఇప్పుడు సిటీలో ఉన్న రేషన్ కార్డులన్నీ ఇక్కడికి మార్పించుకుంటే ఇక్కడ ఏ డిపోలైనా మీకు ఆ డిపో నెంబర్ ఇస్తే ఆ డిపోలోకి వేస్తే ఎవరు వేయని అంటే మాకు కంప్లైంట్ ఇవ్వండి. మేము ఆర్ఐ గారితో మాట్లాడతాం, తహసీల్దార్తో మాట్లాడతాం, వీఆర్ గారితో మాట్లాడి ఇక్కడే ఇప్పించే బాధ్యత మాది. విన్నారు కదా, 20 రోజుల్లో కొత్తగా 7 రేషన్ డిపోలు రావడానికి అవకాశం ఉన్నాయి. దానికి పూర్తి స్థాయి చర్యలు కూడా తీసుకుంటున్నాం అంటున్నారు కాబట్టి మీ సమస్యలు పరిష్కారం అవుతాయి, తీరుతాయని కూడా ఆశిద్దాం. అదేవిధంగా ఇక్కడ చిన్న పిల్లలు ఉన్నారు, ఇప్పుడు ఇటువంటి చిన్న పిల్లలు ఉన్నారు, వీళ్ళందరూ కూడా స్కూళ్ళకు వెళ్ళడానికి ముందుగా అంగన్వాడీ కేంద్రాలకు వెళ్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు ఇంతకుముందు అంగన్వాడీ
కేంద్రాలకు పిల్లలు వెళ్ళేవాళ్ళు. కానీ ఇప్పుడు చూస్తే ఇక్కడ ఒక్క అంగన్వాడీ కేంద్రం కూడా లేదు. ఇన్ని వేల మంది నివసిస్తున్న ఈ ప్రాంతంలో ఒక అంగన్వాడీ కేంద్రం పెట్టినట్టయితే ఈ చిన్నపిల్లలకు పౌష్టికాహారం అందుతుంది. అదేవిధంగా గర్భిణీ స్త్రీలకు కూడా పౌష్టికాహారం అందడమే పాటు ఏదైతే వైద్యపరంగా వాళ్ళకి అవసరమైన సలహాలు సూచనలు ఎప్పటికప్పుడు అందించాలో అటువంటివన్నీ కూడా వస్తూ ఉంటాయి. అమ్మ ఏంటి పిల్లల్ని ఏమన్నా అంగన్వాడీకి పంపించేవాళ్ళ? ఇంతకుముందు ఎలా ఉండేది? అంతకుముందు అంగన్వాడీ అక్కడ ఉండేదండి, అక్కడ పంపించేవాళ్ళు. ఇక్కడికి వచ్చినాక లేదు. సీఎం గారు వచ్చినప్పుడు ప్రజెంట్ గొల్లపూడి 27వ డివిజన్ నుంచి మూడు అంగన్వాడీ సెంటర్లు తీసుకొచ్చేసి కాలనీ వాసులకి మనం ఆథరైజర్గా పెట్టామండి. అలా కాకోకుండా నిన్న ఒక 3 రోజుల క్రితం ఈ జన్మభూమి కార్యక్రమం ముందు ఈ మన అంగన్వాడీ పిఓ మేడం గారి దగ్గరికి వెళ్ళి మన బెంచర్ల దగ్గరికి వెళ్ళి మాట్లాడితే ఈ కాలనీ వాసులకు ఎంతమంది జనాభా మేము రిక్వెస్ట్ చేశాను, పల్స్ సర్వే జరిగింది. గర్భిణీ స్త్రీలు ఎంతమంది ఉన్నారు, పిల్లలు ఎంతమంది ఉన్నారు, పెద్దవాళ్ళు ఎంతమంది ఉన్నారు, దీని అంగన్వాడీ కేంద్రాలు ఎన్ని కావాలి అని చెప్పేసి నిర్ణయం తీసుకుంటే ఇక్కడ ఈ కాలనీ వాసులు మొత్తానికి కానీ 20 అంగన్వాడీ సెంటర్లు కావాలని చెప్పి మేము కోరి లెటర్లు అందరికీ ఏడీ గారి కానించి పీడీ గారి కానించి కమిషనర్ గారి కానించి ఇంకా కలెక్టర్ గారికి వెళ్ళలేదు, మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళలేదు, సీఎం గారి దగ్గర కూడా లెటర్లు తయారు చేసి పెట్టానండి. ఇప్పుడు ఆల్రెడీ ఒకసారి మీరు సాక్షి సమక్షంలో అంగన్వాడీకి సంబంధించిన మాతా శిశు సంక్షేమ శాఖ అధికారులతో మాట్లాడే ప్రయత్నం ఏమైనా చేస్తారా? ఇక్కడ పరిస్థితి ఈ రకంగా ఉంది అంటే 20 కేంద్రాలు అవసరమైనంత పొటెన్షియాలిటీ ఇక్కడ ఉన్న నేపథ్యంలో ఒక్క కేంద్రం కూడా లేకపోవడం వల్ల ఈ చిన్నారులందరూ కూడా కనీసం అంగన్వాడీకి వెళ్ళి పౌష్టికాహారం తీసుకోవడం కానీ ప్రభుత్వం అందించేది, అది కూడా ఉచితంగా ప్రభుత్వం అందించేది, అటువంటి ప్రయత్నం ఏమైనా మీరు చేస్తారా? సాక్షి కూడా వాళ్ళతోటి మాట్లాడే ప్రయత్నం కూడా చేస్తుంది. మన కాలనీ వాసులకి అంగన్వాడీ కేంద్రాలు కావాలని చెప్పి ఎంతమంది లెటర్లు పెట్టామమ్మా? అది ఇంకా మినిస్టర్ గారు దేవినేని ఉమ్మ గారికి ఎన్ని సెంటర్లు కావాలన్నాం? 25 సెంటర్లు. 20 సెంటర్లోకి ఆయాలు కానీ టీచర్స్ కానీ ఈ కాలనీ వాసులు కావాలనుకున్నామా, బయట వాళ్ళు కావాలన్నారా? ఓకే ఓకే, థ్యాంక్ యూ. అది ఇప్పుడు సాక్షి టీవీ వాళ్ళు మీడియా మొత్తం వచ్చి 7 గంటల నుంచి ఇక్కడ మన సర్వే చేస్తున్నారు. ఈ కాలనీ వాసులు చాలా ఇబ్బందులు పడుతున్నారు అని చెప్పేసి సాక్షి టీవీ మీడియా వాళ్ళకి వచ్చి తెలియపరుచుకుని వాళ్ళ ఈ గర్భిణీ స్త్రీలు కానీ చిన్న పిల్లలు మన ఆహారం సరిగ్గా అందట్లేదు, ఎక్కడికో వెళ్ళాల్సి వస్తుందండి, మాకు ఇబ్బంది అవుతుంది అని గర్భిణీ స్త్రీలు వచ్చి చెప్తాము. తర్వాత పిల్లల తల్లులు వచ్చి నా దగ్గరకు వచ్చి చెప్తాం అవుతుంది. అది మీరు కూడా దాన్ని మీ పీడిఎం మేడం గారికి వాళ్ళ పై అధికారులకు తెలియపరిచి సాక్షి టీవీ మీద మీరు ఒకసారి తెలియపరిచి మేము మాట్లాడతారని చెప్తున్నారు. అమ్మా లైన్లో ఉండండి. నమస్కారం అండి, సాక్షి టీవీ నుంచి మాట్లాడుతున్నాం అండి. మేడం, ఇప్పుడు ఇన్ని వేల మంది ఇక్కడ ఉన్నారు, చాలా మంది చిన్నపిల్లలు ఉన్నారు, అలాగే గర్భిణీ స్త్రీలు కూడా ఉన్నారు. ఇటువంటి వాళ్లకు ఇక్కడ అంగన్వాడీ కేంద్రాలు అవసరం. దీని గురించి ఎప్పటిలోగా మీరు పెట్టిన దరఖాస్తులన్నింటినీ కూడా అధికారులు పరిష్కరించి ఈ అంగన్వాడీ కేంద్రాలను ఏర్పాటు చేసే అవకాశం ఉందండి? అంటే మనకి జనాభా ఎక్కువ ఉన్నారండి, 5 సెంటర్ల వరకు కావాలనేసి మనం ఆల్రెడీ పైకి లెటర్ పంపించడం జరిగిందండి. 5 సెంటర్లకు అంటే 30,000 జనాభా పైగానే ఉన్నారండి. గర్భిణీలకు ఆ నివాసితులే అంటే ఆ ఊరికి సంబంధించిన వాళ్ళే చదువుకొని ఆల్రెడీ ఎడ్యుకేషన్ పరంగా ఉన్న వాళ్ళని తీసుకుంటారనేది. అయితే మీరు అధికారికంగా ఇక్కడ కొత్త సెంటర్లు వచ్చే వరకైనా కూడా ఇక్కడ ఉన్న చిన్నారులకు కానీ ఇక్కడ ఉన్న గర్భిణీ స్త్రీలకు కానీ మీ శాఖ నుంచి ఏ రకంగా సేవలు అందిస్తున్నారమ్మా? ఇప్పుడు ఏదైనా తాత్కాలికమైన సెంటర్ల ద్వారా అయినా వీళ్ళకి పౌష్టికాహారం కానీ ఆరోగ్య సలహాలు కానీ ఏమైనా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారా? చేస్తున్నామండి, లెటర్ పెట్టామండి పైకి, త్వరలోనే మీకు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఓకే అమ్మ, థ్యాంక్ యూ అమ్మ. ఇది పరిస్థితి. ఇక్కడ మాతా శిశు సంక్షేమ శాఖకు సంబంధించిన అధికారులు కూడా చెప్తున్నారు, ఇటువంటి చిన్నారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ అవసరమైన పౌష్టికాహారాన్ని అందజేయడానికి కూడా వెంటనే చర్యలు తీసుకుంటున్నాం. దాదాపుగా 27 కొత్త సెంటర్లను త్వరలోనే ప్రారంభించబోతున్నాం. దీనికి సంబంధించిన ప్రతిపాదనలు కూడా ఇప్పటికే ఉన్నతాధికారుల దృష్టికి కూడా పంపించడం జరిగిందని చెప్తున్నారు. ఇక్కడ వైఎస్ఆర్ కాలనీలో ఇప్పుడు మనం చూసిన అన్ని రకాలైన సమస్యల్లో కొన్నిటికి పరిష్కార మార్గాలను ఇప్పటికిప్పుడే చేయడానికి సిద్ధంగా ఉన్నాం. వీటన్నిటికి సంబంధించిన ప్రతిపాదనలు, అదేవిధంగా అధికారికమైన కార్యక్రమాలకు సంబంధించిన పత్రాలను కూడా, దరఖాస్తులను కూడా అందజేశామని ఇక్కడ ఉన్న గ్రామ సర్పంచ్ కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉన్న
ప్రజలందరూ కూడా చాలా స్పష్టంగా కోరుకుంటున్నారు. కేవలం ఇళ్ళు ఇచ్చి చేతులు దులుపుకోవటం కాదు, మంచినీరు, శానిటేషన్, అదేవిధంగా వీధి దీపాలు, రోడ్లు, మరమ్మతులు ఇటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా కార్పొరేషన్ అధికారులు చిత్తశుద్ధితో చేపట్టినప్పుడే మా సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయి. ఇక్కడున్న పిల్లలకు అంగన్వాడీ కేంద్రాలు కావచ్చు, రేషన్ షాపులు కావచ్చు, అదేవిధంగా వైద్యానికి సంబంధించిన శానిటరీ, అదేవిధంగా హెల్త్ సెంటర్లను ఏర్పాటు కావచ్చు, ఇవన్నీ కూడా కొంత ముమ్మరం చేసినట్టయితేనే వైఎస్ఆర్ కాలనీలో ఉన్న సమస్యలన్నిటికీ కూడా శాశ్వతమైన పరిష్కారం లభిస్తుందని అంటున్నారు. ఇది ఇవాల్టి జనపదం. మళ్ళీ వచ్చే వారం జనపదంలో ఇంకో అంశంతో కలుద్దాం.